హలో గైస్, వెల్కమ్ టు గేట్ తెలుగు ఎంఈ. మనకి హిందుస్థాన్ ఏరోస్పేస్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద వచ్చిందనమాట. డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ ఏంటి ఇచ్చారని చూద్దాం. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై దాని మీద నొక్కితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లోని మనం క్లిక్ హియర్ టు రీడ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఏడేది ఇచ్చారో మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే మనం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకేనా, క్లిక్ హియర్ టు అప్లై ఇది ఆన్ చేసి అదే టిక్ పెట్టుకొని ఈ క్లిక్ హియర్ టు అప్లై కొడితే మీరు ఫామ్లోకి వెళ్తారు. ఓకేనా, ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సెలక్షన్ ఆఫ్ డిజైన్ ట్రైన్ అండ్ మేనేజ్మెంట్ ట్రైన్ 2026. ఓకే, ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. మనది ఇది ఛానల్ గేట్ తెలుగు ఎంబీ అనమాట, మెకానికల్ సంబంధించింది. మెకానికల్ వీడియోస్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతే ఉన్నాయంటే ఫస్ట్ మనకి ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ డేట్ వచ్చేసి 29/7 అంటే జూలైలో స్టార్ట్ అయిందనమాట. 29th నుంచి జూన్ 14/8 అంటే ఆగస్ట్ 8 వరకు మనకి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మనకి 6 days ఉన్నాయి. మనకి అడ్మిట్ కార్డు కూడా మనకి ఈ నెలలోనే 20th ఇచ్చేస్తాడు. మనకు వచ్చే నెల 5వ తారీఖున 5th, 6th మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్ అదే సిబిటి టెస్ట్ అనమాట. మనకి ఆ రిజల్ట్స్ వచ్చే నెల 10th రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఆ నెలలోనే 12th మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కూడా వచ్చేస్తాయి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో. ఓకేనా, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుంది. 21 to 25 ఈ డేట్స్లోని మీకు ఇచ్చే ఇంటర్వ్యూ కాల్ లెటర్లోనే ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోతారో వాళ్ళకి సెలెక్టెడ్ రిలీజ్ లిస్ట్ అనేది ఒకటి వస్తుంది. దాంట్లో చూసుకుంటే మీరు ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రీ అప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. అది 9th to 10th, అది అక్టోబర్ నెలలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రీ ఇండక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ బెంగళూరు వెరిఫికేషన్ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 26th నుంచి 28th, అది కూడా అక్టోబర్లోనే ఉంటుంది. మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యే డేట్ ఎప్పుడంటే 29th October 2026లో అనమాట. డిజైన్ ట్రైనింగ్ దాంట్లో ఏరోనాటికల్కి 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అదే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానికల్కి వచ్చేసరికి 22 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలర్జీకి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. టోటల్ 60 వేకెన్సీస్ అనమాట. చూసుకుంటే ప్రతి క్యాస్ట్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైన్లో ఎలక్ట్రికల్కి 11 వేకెన్సీస్ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్కి 12 వేకెన్సీస్ అండ్ మెకానికల్కి 27 వేకెన్సీస్. చూసుకోండి, మెకానికల్కి రెండింటిలోని కూడా ఎక్కువే ఇచ్చారనమాట. ఓకేనా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 1, మెటలర్జీ 2, ప్రొడక్షన్కి 5, సివిల్ వాళ్ళకి 2. మొత్తం ఇక్కడ 60 వేకెన్సీస్ అనమాట. 60 వేకెన్సీస్. దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్, ఇదే మెయిన్ అనమాట. మనకి బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ డిగ్రీ ఉన్న ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి, అది కూడా రెగ్యులర్ ఫుల్ టైం. ఎవరైతే కాలేజ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. ఇంట్లో ఏంటంటే 10th ఇంటర్ ఇంజనీరింగ్ 4 years చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th డిప్లొమా ఇంజనీరింగ్ 3 years అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనకి ఏరోస్పేస్, ఎలక్ట్రికల్కి అయితే సబ్ డివిజన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా రెగ్యులర్గా చేసిన వారు మాత్రం. డిజైన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు వచ్చేసరికి ఇది మెయిన్ అనమాట. మనకి డిజైన్ ట్రైనింగ్కి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70% అనేది వచ్చి ఉండాలి మనకి ఇంజనీరింగ్ ఓవరాల్ పర్సంటేజ్ అనమాట.
ఇంజినీరింగ్ డిజైన్ ట్రైనీకైనా మేనేజ్మెంట్ ట్రైనీకైనా 70% వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60% సరిపోద్ది ఈ రెండిట్లకి. చూసుకోండి మనకి 70 దాటితే 70 వస్తేనే మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్. అది కూడా మీరు ఒకవేళ అప్లై చేసినా సరే మీకు అప్లై అవ్వదన్నమాట. ఓకేనా. ఇంకా ఏంటంటే క్యాండిడేట్స్ కరెంట్లీ ఇన్ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ సెమిస్టర్ బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పర్సంటేజెస్ ఉంటాయి కదా, ఆ పర్సంటేజ్ మార్క్స్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడు తెలిసిందే మనకి. ఓబీఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అంతే ఉంటుంది సేమ్. మ్యాక్సిమం ఒక 3 to 5 years దాకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. మనం ఇది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. 500 రూపీస్ అనమాట. ఇది ఒకసారి కడితే మనకి వెనక్కి రావు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదు. ఓకేనా. దెన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ సెక్షన్ వైజ్ అండ్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మనకి సిబిటి టెస్ట్ వస్తుంది. సిబిటి టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ 2 stages అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 2 సెలెక్ట్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అనమాట. మీరు ఒకవేళ జాయిన్ అయితే మీకు వచ్చే పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే, శాలరీ ఎంత ఉంటుంది అంటే 50,000 నుంచి 1,60,000 దాకా ఉంటుంది అనమాట. అంటే బేసిక్ పే అనేది మీకు 60,000 ఇస్తాడు. దాని తర్వాత అలవెన్సెస్ అన్నీ కలుపుకోగా మీకు మ్యాక్సిమం ఒక 80 దాకా వస్తుంది అనమాట. అది కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే ఎంత ఉంటుంది. మన ఛానల్లో గేట్ తెలుగు ఎంఈ ఇది మెకానికల్కి సంబంధించింది. సో దీంట్లో మెకానికల్కి సిలబస్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ వాళ్ళందరికీ మెకానికల్ సిలబస్ యొక్క చాప్టర్స్ అన్నీ మనం లిస్ట్ చేసి పెట్టామన్నమాట. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 2 కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు మనం ఒక్కొక్క వీడియో ఒక వాటివి ప్లే లిస్ట్ కూడా పెట్టాము. మనం ఒక్కొక్క వీడియో చూసుకుంటే సరిపోద్ది. వీటితో ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ అయిపోయినట్టే. సో అందుకే మనం ఈ ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అంటే మన మెకానికల్ సిలబస్ సంబంధించినవి. అవి మీరు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూడడానికి అనమాట. ఓకే. సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.